హలో గుడ్ ఈవినింగ్. నైట్ అయిందండి. నేను ఈరోజు మీకు మా కిచెన్ చూపిస్తున్నాను. నైట్ పడుకునే ముందు మనం కిచెన్ ఎట్లా ఉంచుకోవాలని. ఇదంతా ఇటువైపు కిచెన్ మరి ఇట్లా నీట్గా పెట్టుకోవాలి. ఇదంతా ప్లాట్ఫామ్, రెండు వైపుల ప్లాట్ఫామ్ ఉంటుంది మాకు. ఇది డోర్, బయటికి వెళ్ళడానికి బ్యాక్ సైడ్ డోర్, కిచెన్ డోర్. ఇది నా మైక్రోవేవ్. చూడండి ఇట్లా నీట్గా మనం పడుకున్నాక నైట్ అన్నపూర్ణ మాత సంచరిస్తుంది మన కిచెన్లో. కంపల్సరీ ఇట్లా నీట్గా ఉంచుకోవాలి. అందుకే నేను ఇక్కడ అన్నపూర్ణ మాతని పెట్టుకున్నాను కిచెన్లో. ఇది ఇట్లా చూడండి, ఇట్లా అసలు ఎంత ఏమన్నా ఉందా, ఎంత నీట్. ఇక్కడ కడుక్కున్న గిన్నెలన్నీ ఇక్కడ ఉంటాయి. ఈవినింగ్ కడిగేసాను, అయిపోయింది. చూడండి, వీడియో నచ్చిందా? మీరు కూడా ఇదే విధంగా పెట్టుకోండి కిచెన్ని. అన్నపూర్ణమాత అనుగ్రహం ఉందండి. కంపల్సరీ అన్నపూర్ణమాత తిరుగుతుందండి నైట్ కిచెన్లో. షింకులో ఏమి ఉండకూడదు. షింకు మొత్తం, ఒకవేళ పని అమ్మాయి ఉన్నా కూడా షింకు ఒక టబ్బులో వేసి, షింకులో గిన్నెలని టబ్బులో వేసి బయట పెట్టుకోండి. చూడండి ఎంత నీట్గా ఉంది. ఇట్లా ఉంచుకుంటే అన్నపూర్ణమాత అనుగ్రహం కంపల్సరీ ఉంటుంది మనకు. ఎంత నీట్గా ఉంది చూడండి. ఇట్లా ఉంచుకోవాలి మన ఇల్లు ఎప్పుడు. ప్రతిరోజు నైట్ ఈ విధంగా ఉంచుకోవాలి. ఇది మా ఫ్రిడ్జ్. ఇది నా కిచెన్ టూర్. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.